దానికి బీబీనగర్ పట్టణంలో బీసీ బంద్ స్వచ్ఛందంగా జరుగుతున్నది. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అవుతున్నది. బీసీల మీద నిజంగానే మమకారం ఉంటే బీసీ మంత్రివర్గంలో 42% ఇచ్చి అతను నిబద్ధత నిరూపించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఎన్నికల కాలయాపన చేయడానికి ఇది ఒక ముందు తీసుకొని వాదన పెడుతున్నాడు. అతనికి టెక్నికల్గా చూసుకొని అతని దగ్గర న్యాయ సలహాలు తీసుకొని ప్రభుత్వం ముందు దీన్ని 9th షెడ్యూల్లో పెట్టి గవర్నమెంట్ నుంచి ఆమోదం పొంది రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొంది తమిళనాడులో ఎలా జరిగిందో అలా పెట్టాలని కోరుకుంటున్నాము. అలా కాకుండా నేను సర్వే అని ఒక 6 నెలలు కాలయాపన చేసుకుంటూ తర్వాత నేను తీర్మానం చేసి గవర్నర్ దగ్గర పెట్టినాను అంటున్నాడు, ప్రపోజల్ పంచిన అంటున్నాడు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ధర్నా కార్యక్రమాన్ని ఢిల్లీలో ఒకసారి పెట్టాడు, రాష్ట్రపతి దగ్గర ఒకసారి పెట్టాడు. ఇది కాలయాపనగా సరిపోతుంది. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందుతలేవు. గ్రామాల నుంచి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫండ్ను ఆపేయడం జరుగుతుంది. అతను కావాలని స్వార్థానికి దీన్ని కాలయాపన చేస్తున్నాడు. కానీ కంపల్సరీ 42% బీసీ రిజర్వేషన్స్ అమలు పరిచి తొందరలోనే ఎన్నికలు జరపాలని కోరుకుంటున్నాను.